యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్సుమాంజలి. ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది సశాస్త్రీయంగా, శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్పబడదు, చెప్పను. మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ, లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది, వెండి అయిపోతుంది, ఏదో అయిపోతుంది అని ఏమీ అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏముండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది. అలాగే దానికి తదనుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్లో చెప్పబడతాయి. అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి. అంటే చాలామంది చాలా దేవుళ్ళ పేరు చెప్తారు, కానీ మన దగ్గర పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది. నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఆగస్టు 2024 వృశ్చిక రాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలము గోచార ఫలితమే, జాతక ఫలితానికి అనుసంధానం చేసుకోవలసి ఉంటుంది. గోచార ఫలితమే పూర్తి జాతకము కాదు. ఇది మరీ చెప్తూనే ఉంటాను, ఎందుకంటే ఇన్నాళ్ళు చాలా భ్రమలో ఉన్నారు. అందుచేత ఆ భ్రమను తొలగింప చేయాలి. మీకు పూర్తి ఫలితాలు రాలేదని చాలామంది బాధపడిన వాళ్ళు ఉన్నారు, ఈ రోజుకి బాధపడుతూ ఉన్నారు. రోజు 100-150 కాల్స్ వస్తూనే ఉన్నాయి నాకు, ఇంత చెబుతూ ఉన్నప్పటికీ కూడా చదివి కూడా మళ్ళీ చెప్తూ ఉన్నారు. అందుచేత ఇంకా కొంతకాలం పాటు ఈ ప్రక్రియ, అంటే ఇది గోచారం మాత్రమే, ఇది పూర్తి ఫలితాలు ఇవ్వదు, జాతకాన్ని రాయించుకోండి అనేటువంటి విషయాన్ని ఇంకా చాలా కాలం మీకు చెబుతూ ఉండాలి. మీకు అది బాగా చెవిలో నాటుకుపోవాలి, మైండ్లో. ఆ విధంగా చెబుతూనే ఉంటాను. కాస్త ఈయన చెప్పిందే చెప్తున్నాను అని అనుకోవద్దండి, ఎందుకంటే కొన్ని లక్షల మంది దీనికి అలవాటు పడిపోయారు, ఇదే జాతకం అనుకుంటున్నారు, భయభ్రాంతులు అయిపోతున్నారు. ఇక్కడ మా వాళ్ళు చేసేటటువంటి కొన్ని పనులకి ఏదో తెల్లారేటప్పుడు కోటీశ్వరుని అయిపోతాను, ఏదో స్త్రీ వల్ల వచ్చేస్తుంది, బంగారం వచ్చేస్తుంది, వెండి వచ్చేస్తుంది, ఏంటేంటో అన్నింటిలోనే అలాగే ఉంటున్నాయండి. అది మా తప్పు కాదండి, పాపం చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్పినప్పటికీ ఇవి ఎక్కడో జరిగిపోతున్నాయి, ఏంటో జరిగిపోతున్నాయి. అదేంటో నాకు అర్థం కాకుండా ఉంది. దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి, జరిగేదే జరుగుతుంది, జరగదు. వాళ్ళు ఎవరు చెప్పినట్టు కూడా మనం కోటీశ్వరులంగా తెల్లారేటప్పటికి మనం కృషి చేయకుండా, మన యొక్క శ్రమ లేకుండా ఏదీ జరగదు. 6 రకాలుగా మానవ ప్రయత్నం జరిగితే 7వ రకంగా మాత్రమే భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. అంతేగాని ఏదో వచ్చి పడిపోతుందని మాత్రం భ్రమ పడవద్దు. ఓకే, ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే ఎప్పుడులాగే గురు, శని, రాహు, కేతుల యొక్క ఫలితాలు కనుక తీసుకొని, ఇవి నెలే కాదు ఈ సంవత్సరం అంతా కూడా కలిసే ఉంటాయి. మార్పులు జరగవలసినవన్నీ జరిగిపోయినాయి. మే 1వ తారీఖున గురువు సంచారం మేషం నుంచి వృషభంలోకి మారడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఇంక మళ్ళీ అవే ఫలితాలు వర్తిస్తాయి. కాకపోతే మధ్యలో ఒక శని పోయిన నెలలో కొంచెం వక్రించారు. ఆ వక్రించిన ఫలితాలు కూడా మనం పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన కుంభం నుంచి మకరం నుంచి కుంభరాశిలో ఉన్నారు ఆయన, అయినప్పటికీ మకరం నుంచే మనం ఫలితాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూసుకోవడం ద్వారా కొన్ని రాశులు కొన్ని ఫలితాలు, అది కూడా మేము వీడియో చేశాము. ఆ వీడియో కూడా చూసినట్టయితే మీకు ఫలితాలన్నీ సక్రమంగా సరిపోతాయి అన్ని రాశుల వారికి, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇకపోతే తక్కువ కాలంలో సంచరించేటటువంటి, ఒకే నెలలో 2 రాశుల్లో సంచరించేటటువంటివి అటువంటి గ్రహాలు రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ మిథున రాశి వారికి రవి సంచారం ఏ విధంగా ఉందంటే, కర్కాటకంలో 16వ తారీఖు వరకు ఆయన రవి సంచరిస్తూ ఉన్నారు. కర్కాటకంలో అంటే ఆయన భాగ్యస్థానంలో ఒక 16 రోజులు, తర్వాత 15 రోజులు సింహంలో అంటే దశమ స్థానంలో ఆయన సంచారం చేసేటటువంటి పరిస్థితి ఉన్నదండి ఈ వృశ్చిక రాశి వారికి. తద్వారా కర్కాటకంలో అంటే 9వ స్థానంలో సంచారం అంత అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వదు, కానీ దశమంలో స్థానంలో
అంటే సింహంలో సంచారం చేసేటప్పుడు మాత్రం అది ఒక 15 రోజుల కాలం, అంటే హాఫ్ ఆఫ్ ది మంత్, అంటే నెలలో సగం రోజులు, 15 రోజులు మీకు మంచి ఫలితాలని ఇస్తూ ఉంటారు. అది ఆయన స్వస్థానం కూడా. అందుచేత ఆయన మీకు ఆరోగ్య విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. మీరు ఈ విధమైనటువంటి ఫలితాన్ని మీకు మంచి ఫలితాలనే అన్ని మంచి ఫలితాలనే అందజేస్తారు. 2 స్థానాలు, ఈ దశమ స్థానంలో సంచారం, భాగ్యస్థానంలో మొదటి 15 రోజులు మాత్రం మీకు కొంచెము అనుకూలమైనటువంటి పరిసరాలు, అంటే మీకు రావాల్సినటువంటి కొన్ని అదృష్టమైనటువంటివి వాటిని కొంచెం మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 26వ తారీఖు వరకు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు. వృషభంలో అంటే 7వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. 7వ రాశిలో సంచారం అంత శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. తదుపరి ఆయన 5 రోజుల పాటు మిథునంలో సంచారం చేస్తున్నారు. అది కూడా 8వ స్థానమే. కాబట్టి ఆ 7, 8 స్థానాలలో కుజుని యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వదు. 7వ స్థానంలో కొంచెము ఇంట్లో కావచ్చు, మీతో పాటు భాగస్వామ్యంతో చేసేటటువంటి వ్యాపారులు ఎవరైనా ఉన్నట్టయితే, అటు వ్యాపారం లేదంటే ఎక్కువగా వ్యాపారాలు ఇండివిజువల్గా జరిగే కొన్ని ఉంటే, జాయింట్ వ్యాపారాలు చేసే కొన్ని ఉంటాయి. అక్కడ కూడా కొంచెం మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 8వ స్థానం దగ్గరికి వచ్చేటప్పుడు కొన్ని గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సడన్గా కొన్ని అంటే దెబ్బలు, గాయాలు అయ్యేటటువంటి అవకాశము, కొంచెం అప్పులు అయ్యేటువంటి అవకాశం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కుజుని యొక్క 7వ, 8వ స్థానాల్లో సంచారం వలన. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సింహంలో, అంటే దశమ స్థానంలో సంచారం, సింహంలో బుధుని యొక్క సంచారము దశమ స్థానంలో యోగకారంగానే ఉంటుంది. తదుపరి ఆయన వక్రించి మళ్ళీ ఆయన వెనక్కి వెళుతూ ఉన్నారు, అంటే భాగ్యస్థానంలోకి వెళుతూ ఉన్నారు. ఆ భాగ్యస్థానంలోకి వెళ్ళినటువంటి ఆయన అంటే ఇంచుమించుగా 20 రోజుల పాటు ఆయన మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వరు. కానీ ఆయన రుజుమార్గంలో తిరుగుతున్నటువంటి దశమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. బుధుడి వల్ల వ్యాపారంలో, వృత్తిలో అంతా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి లాభాలు వారు ఊహించిన వాటికంటే కూడా మంచిగా ఉంటాయి. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుభప్రదమైన ఫలితాలు దశమంలోను భాగ్యస్థానంలో ఉన్నప్పుడు మాత్రం లభించవండి. కొన్ని చేజారిపోతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలు బుధుడు వల్ల ఈ వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉంటాయి. ఇకపోతే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలోను ఏకాదశ స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నారని శుక్రుడు. దశమ, ఏకాదశ స్థానాలలో శుక్రుని యొక్క సంచారము చాలా మంచి ఫలితాలు ఇస్తుందండి. తద్వారా భార్యాభర్తల మధ్యన అనుకూల్యత, అనురాగము, ప్రేమ, అదేవిధంగా భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటారు. నూతన వస్త్రాలు కొనుక్కునేటువంటి అవకాశం ఉన్నది. కళారంగంలో ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి కళారంగం అనా కావచ్చు, సంగీతం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం ఇత్యాది వాళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ నెల రోజులు శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అందులో ఎటువంటి సందేహము అక్కర్లేదండి. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి ఈ వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో సంభవిస్తూ ఉన్నాయి. ఎప్పట్లాగే మనం చెప్పుకునేటట్టుగా నవగ్రహాలకు కానీ నవగ్రహ మంత్రాలు కానీ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏదొస్తే అది ఏ దేవుడికి సంబంధించినా కానివ్వండి, అవన్నీ ఏదో ఒకటి చేసుకోండి. తప్పకుండా మీకు కొంత దోషాలు తగ్గుతాయి. ఆ విధమైన ఫలితాలు మీరు పొందవచ్చు. ఇది శుభం భూయాత్.